అమ్మాయి ఈ ఇంటికొస్తే మీరు ఆవిడికి చిన్న తోడుకోడలు అవుతారు కదా. తర్వాత ఆవిడదే అధికారం అవుతుంది. ఆవిడికి లైన్ క్లియర్ అవుతుంది కదా. అప్పుడే తినేసారా? ఇంకా లేదేవా, ఒక్కనే తింటున్నానని ఆలోచిస్తూ తింటున్నాను. ఇదిగో ఇంతలో నువ్వు వచ్చావు. కూర్చో కూర్చో. విష్ణు ఎక్కడా? తను సాయంత్రం బయటికి వెళ్ళడం చూశాను. ఇంతసేపైనా తిరిగి రాలేదు. ఇదేంటి, ఇదొక్కటే ఉందా ఏంటి? ఇంకేం లేదా? ప్రతిరోజు రాత్రి ఇది తినడమే మంచిది. అందుకనే ప్రతిరోజు రాత్రి ఏం తిన్నా తినకపోయినా పెరుగన్నం తినాలని నిర్ణయించాను. ఏంటి దేవాబాబుకి ఈ అన్నం ఇష్టం లేదా? నాకెందుకు ఇష్టం లేదు? మా నాన్నకేది ఇష్టమో నాకు కూడా అదే ఇష్టం. ఇంకా మీ నాన్నకిష్టమైనవే తింటున్నావా? చక్కగా పెళ్లి చేసుకుని 2-3 పిల్లలకి తండ్రి కావలసిన వయసొచ్చింది. దాని గురించి ఆలోచించలేదా? వయసు ఎంతైతే ఏంటి, నాన్న నాన్నే, కొడుకు కొడుకే కదా నాన్న. దాని గురించి మీరు ఆయమ్మకి చెప్పండి. ఓహో, పెళ్లి గురించి మాట్లాడవు. మిగతా విషయాల గురించి అడిగితే మాత్రం చక్కగా సమాధానం చెప్తావు. అన్నం తినమన్నావు, తింటున్నాను కదా. కానీ పెళ్ళి ఎందుకో దాని మీద నాకు అసలు ఇంట్రెస్టే ఉండదు. దయచేసి మీరు ఆ విషయం గురించి మాట్లాడకండి. దీని గురించి మనం చాలాసార్లు చర్చించుకున్నాం కదా నాన్న, మళ్ళీ ఇప్పుడెందుకు? దీని గురించి మనం చాలాసార్లు చర్చించుకున్నాం. కానీ నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకునేంత వరకు దీని గురించి మాట్లాడుతూనే ఉంటాం. ఓ తండ్రిగా నేను నీ పెళ్లి చూడాలనుకుంటున్నాను. మీరు ఎన్నిసార్లు అడిగినా నా మనసు మార్చుకునే అవకాశం ఉండదు. దయచేసి వదిలేయండి. ఎన్నిసార్లు అడిగినా అలాగే చెప్తాడు. మీరే బాగా ఆలోచించి ఓ మంచి సంబంధం చూడండి. తను ఒప్పుకుంటాడని నా మనసుకు అనిపిస్తుంది. వాడికి పెళ్లి చేయాలన్న ఆలోచన మంచిదని నాకు అనిపిస్తోంది. కాని వీడు చూస్తేనేమో దానికి ఒప్పుకోవటం లేదు. పెళ్ళెలా జరుగుతుంది? అందుకే వాడికే వదిలేశాను. నేను మాటిమాటికి అడగదలుచుకోలేదు. ఇంకా ఎంతసేపు అలా ఆలోచిస్తూ ఉంటారు మేడం? నిలబడి నిలబడి మీ కాళ్ళు నొప్పులొస్తాయి. నేను మీకు ఏం చెప్తున్నానంటే, విష్ణుబాబు గారు అసలు మీ గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అటు ఢిల్లీ ఇటు ముంబై అన్నీ తిరిగొస్తున్నారు. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఇంటికొచ్చారు. కాసేపు కూడా మీతో మాట్లాడలేదు. రాగానే మళ్ళీ ఏదో పనుందని బయటికి వెళ్లిపోయారు. మీరు ఎదురు చూస్తారన్న ఆలోచన కూడా లేదు ఆయనకి. మీరు ఎంతసేపు ఎదురు చూసినా లాభమేమీ ఉండదు. ఆయనకి మారరు. మీరు ఆయన గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఆయనకి మాత్రం మీ మీద ప్రేమే లేదు. స్నేహితుల మీద ఆయనకు ప్రేమ ఉన్నట్టుంది. అయ్యగారు చిన్నబాబు గారు భోంచేశారు. మీరు రండమ్మా. నాకేమొద్దు. ఏమైందమ్మా, ఎందుకొద్దంటున్నావు? ఆకలిగా లేదు. ఇంట్లో ఆడవాళ్లు ఖాళీ కడుపుతో ఎప్పుడూ ఉండకూడదు. అది మంచిది కాదమ్మా. నేనొద్దా నన్ను అంటే నాకొద్దు అంతే. మీ పురాణాలు ఆచారాలు ఇవన్నీ నాకు చెప్పొద్దు. దయచేసి నన్ను వదిలేయండి. మేడం, ఆయమ్మ వెళ్ళిపోయింది. వెళ్ళని. ఆవిడ్ని చూస్తేనే చాలు నాకు మండిపోతోంది. ఆవిడే వీటన్నిటికీ కారణం. చేసింది చాలుక భోజనానికి రమ్మంటోంది. నాకింత అవమానం జరిగిన తర్వాత నేనెలా తింటాను? మేడం, నేనొక విషయం చెప్తాను, కోప్పడరు కదా? ఏంటి?
ఎవరి మీద మనకి ఎంత కోపం ఉన్నా భోజనం విషయంలో ఆ కోపాన్ని వదిలేయాలి. దానివల్ల ఎవరికి నష్టం? మనకే కదా. చూడండి, ఒకవేళ మన భోజనం చేయలేదనుకోండి, మనది కూడా కలిపి ఆవిడే ఫుల్లుగా తినేస్తారు. ఒకవేళ ఏదైనా మిగిలితే రేపు ఉదయం దాన్ని పశువులకి కుడితిలో కలిపి పెట్టేస్తుంది. లాభం ఎవరికి? పశువులకు. నష్టం ఎవరికి? మన ఇద్దరికి. అంటే ఆవిడొచ్చి భోజనం చేయమని చెప్తేనే నేను వెళ్ళి భోజనం చెయ్యాలి అని అంటున్నావు, అంతే కదా? తినాలి. మా అర్చనా మేడంని భోజనానికి రండి అని పిలిచి వెళ్లారు కదా ఆవిడ. దానికోసమైనా మీరు వెళ్లి తీరాల్సిందే. అర్థం కాలేదు. అర్చనా మేడంని పాతాళానికి తొక్కేశాము అని వాళ్ళు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంటారు కదా. కాని మిమ్మల్ని భోజనానికి పిలవడం ఆవిడ బాధ్యత. ఇప్పుడు మీరు భోజనం చెయ్యను అని చెప్పి పంపేస్తే దానికి ఆవిడ కూడా సంతోషిస్తుందా లేదా? తన వల్ల మనం బాధపడుతున్నామని ఆవిడ ఎంతో సంతోషిస్తుంది కదా. అందుకనే నేను చెప్తున్నాను, మనం భోజనం చెయ్యాల్సిందే. లేదంటే నాకు తినాలనే లేదు. ఉమ్. నువ్వు చెప్పింది కూడా నిజమే. మనం ఇప్పుడు ఆకలితో ఉన్నామంటే వాళ్ళు గెలిచినట్టు. పద. విష్ణు ఇంకా రాలేదా? లేదు. ఇంత రాత్రైనా కూడా వాడు ఇంకా రాలేదు. ఎందుకని? విష్ణుబాబు ఇంటికి రాకపోతే పాపం మీరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? కొడుకు కదా, ఆయనే కదా కొడుకుని పెంచి పెద్ద చేశారు. ఒకసారి పిలిచి చివాట్లు పెట్టొచ్చుగా. ఆగాగు. ఏంటిది? అన్నీ అయిపోయాయా? వద్దని చెప్పారు కదా, అందుకే అన్నీ తీసేస్తున్నాను. వద్దని అనగానే వెంటనే అన్ని తీసేస్తారా? ఒక్కసారి కూడా ఆలోచించరా మీరు? రామ, అర్చన వడ్డిస్తాను. అసలేంటది? అదేంటమ్మా, పెరుగన్నం. రాత్రిపూట తినడానికి ఇది తప్ప ఇంకేమీ లేదా? రాత్రిపూట పెరుగన్నమే తింటానని అయ్యగారు చెప్పారు. అందుకని నేనింకేమీ చేయలేదు. ఇంట్లో ఒకరికి ఇష్టం కదా అని మిగతా వాళ్ళు కూడా అదే తినాలని రూల్ ఏమైనా ఉందా? అటువంటిది ఏమీ లేదమ్మా అర్చన. అందరికీ పెరుగన్నమే పెట్టమని అయ్యగారు చెప్పారు. అందుకనే నేను ఈ పూట ఏమీ వండలేదు. అర్చనా మేడంకి పెరుగన్నం అంటే ఇష్టం లేదని మీకు బాగా తెలుసు కదా. మీరు కావాలనే ఈ పని చేశారు. నువ్విలా లేనిపోనివన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? అర్చనమ్మకి ఈ అన్నం ఇష్టం లేదని నాకెలా తెలుస్తుంది? ఇంతకు ముందు కూడా చాలాసార్లు తినింది కదా. అప్పుడు అది వేరు, కానీ ఇప్పుడు నాకిది ఇష్టం లేదు. ఈ ఒక్కరోజుకి తినేయమ్మా. నేను ఏం తినాలి ఏంటి అని మీరెవరు నిర్ణయించడానికి? నేను ఎప్పుడు ఏం తినాలి, ఎన్ని గంటలకి తినాలి, ఎంతెంత తినాలి అనేది నేనే నిర్ణయించుకుంటాను. ఒకరేం తింటారో మొత్తం అందరూ అదే తినడానికి ఇదేమన్నా సెంట్రల్ జైలా ఏంటి? పైగా అది పెరుగన్నమంట, అందులో పెద్ద కష్టమే ఉంది. అన్నంలో పెరుగు వేసి కలిపి తాలింపు వేస్తే సరిపోతుంది. చాలా బాగుంది. భోజనానికి పెరుగన్నమంట, పెరుగన్నం. ఇష్టం లేకపోతే తినొద్దులే. నీకేది ఇష్టమో నాకు చెప్పు అర్చన. అరగంటలో అది నీకు వండి పెడతాను నేను. అరగంట సేపు నేనేమి తినకుండా ఎదురు చూస్తూ ఉండాలి, అంతేనా? చూడండి, ఇక్కడ మీరు మీకు నచ్చిన టైం చూసుకుని భోజనానికి రమ్మండానికి మీ కింద పనిచేసే పని మనిషిని కాదు కదా. ఎవరికి కావాలి అన్నం? పెరుగన్నం కలిపి పెట్టారు. ఎవరికి కావాలి ఇది?
ఇందాకే అన్నం వద్దని చెప్పారు. ఆ, మరి ఇదేవరి ఆ, వద్దు అన్నది మా అర్చన మేడం, నేను కాదు. ఆ, మేడం, నువ్వు ఇంతసేపు ఎక్కడున్నావు? అది నేను ఇక్కడే పక్కనే ఉన్నాను మేడం. ఇంతకీ మీరేం చేస్తున్నారు? నేను నా వస్తువుల్ని ప్యాక్ చేసుకుంటున్నాను. ప్యాక్ చేస్తున్నారా? దేనికోసం మేడం? నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంకా ఇక్కడుండడం నా వల్ల కాదు. మీరు సరైన పని చేస్తున్నారు. మీకు నేను ఇది ఎప్పుడో చెప్పాలనుకున్నాను. మనకసలు కొంచెం కూడా మర్యాద లేని చోట మనం ఎందుకు ఉండాలి మేడం? ఒకవేళ మనం ఇక్కడే ఉంటే విలువ లేకుండా పోతుంది. అందుకనే మనం ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకూడదు. వెళ్ళిపోవడమే మంచిది. వాళ్ళు పంపించేలోపు మనమే ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపోదాం. ఇన్ని రోజులు నేను సహించాను. ఎవరేమన్నా ఎన్ని మాటలన్నా నేను భరిస్తూ వచ్చాను, మౌనంగా ఉన్నాను. కాని ఈరోజు హద్దు దాటిపోయింది. నా కోసమని కొని తీసుకొచ్చిన గొలుసును ఎవరో బయట అమ్మాయికి మావయ్య గారు బహుమానంగా ఇచ్చారు. దాని ముందు నాకెంత అవమానంగా ఉంటుంది. సరిగ్గా చెప్పారు. బంగారు కొలుసు మీకోసం తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఇచ్చేశారు. దాన్ని ఆ పిల్ల సిగ్గు లేకుండా తీసేసుకుంది. అంతమంది ముందు మీ గురించి ఎవరు ఏమీ ఆలోచించలేదు. తనకేమో బంగారు గొలుసు, మీకేమో 1000 రూపాయలే ఇచ్చారు. అయ్యగారు బహుమానంగా ఇచ్చిన గొలుసు కదా, దానికి ఆ అమ్మగారు ఎంతో గొప్పగా ఫీల్ అవుతూ ఉండుంటుంది. కేవలం టీచర్లా ఉంటుందా తను? అలా ఏముండదు, మహారాణిలా ఉంటుంది. ఇక్కడ అర్చన మేడం చెప్పింది వినటానికి, అనుసరించడానికి ఒక్కరు కూడా లేనే లేరు. కానీ స్కూల్లో అయితే ఆవిడ చెప్పిన ప్యూన్ దగ్గర నుంచి అందరూ వింటారు. ఒక విధంగా చూస్తే ఆ గొలుసు తనకి దేవాగారిచ్చిన అధికార పత్రం లాంటిది. ఇన్ని రోజులు మా అర్చనా మేడమే ఒంటరిగా అనుభవించిన అధికారంలో ఆ అమ్మాయి కూడా భాగం ఉందనడానికి ఇదే సాక్ష్యం. ఆ అమ్మాయి దగ్గర ఆ గొలుసు ఉన్నంత వరకు మీకున్న గౌరవ మర్యాదలు ఖచ్చితంగా తగ్గుతాయి. ఆ అమ్మాయి ముందు మాత్రమే కాదు, మొత్తం అందరి ముందు కూడా. ఆ కారణంగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నేను నిర్ణయించుకున్నాను. నువ్వు త్వరగా అన్ని ప్యాక్ చెయ్యి. ఈ విషయంలో నేను ఆయమ్మ తరఫునే మాట్లాడతాను. ఏంటి, మంచి భోజనం తినడం కోసం పెళ్లి చేసుకోవడం కరెక్ట్ అంటున్నారా? నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని. దయచేసి మీరు ఆ విషయం గురించి మాట్లాడకండి. దీని గురించి మనం చాలాసార్లు చర్చించుకున్నాం కదా నాన్న, మళ్ళీ ఇప్పుడు ఎందుకు? దీని గురించి మనం చాలాసార్లు చర్చించుకున్నాం. కానీ నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకునేంత వరకు దీని గురించి మాట్లాడుతూనే ఉంటావు.
ఎప్పుడూ లేని నాకు ఆ అమ్మాయిని చూసిన తర్వాత మనసు చలిస్తుంది. నేను ఇప్పుడే చూసొస్తున్నాను. సార్ వచ్చేశారు. విష్ణుబాబు గారు ఇప్పటికైనా వచ్చారు. నేను ముందే చెప్పాను కదా, మీకంటే ఆయనకి స్నేహితులంటేనే ఎక్కువ ఇష్టం అని. చాలా సంతోషంగా వస్తున్నారు. ఆయన్ని రాని. ఏదేవైనా ఈ రోజు నా నిర్ణయం మారదు. సరే అలాగే మేడం. చూడండి, సార్ ఎంత చెప్పినా సరే మీరు మాత్రం పట్టు వదలకూడదు. నేను బయటే ఉంటాను. అర్చన, నేను ఈరోజు తాగలేదు నిజంగా. మీరు తాగుతారో తందనాలాడతారో ఏది కావాలంటే అది చెయ్యండి. దాని గురించి మధ్యలో నాకెందుకు? నాకెందుకంటే ఏంటి దాని అర్థం? నీతో కాకపోతే నేను ఎవరితో చెప్పుకుంటాను చెప్పు? ఏవైనా చెప్పాలన్నా చెయ్యాలన్నా నవ్వడానికైనా ఏడవడానికైనా నువ్వే కదా ఉన్నావు, అవునా కాదా? అవన్నీ ఒట్టి మాటలే, నా తలరాత. అబద్ధం, అంతా అబద్ధం. ఏమైంది అర్చన నీకు? ఆ? ఇదేంటి నువ్వు ఇక్కడ బ్యాగ్ పెట్టుకున్నావు ఎందుకు? వీటిని నేను తీసుకువెళ్ళబోతున్నాను. తీసుకెళ్ళబోతున్నావా? ఎక్కడికి తీసుకెళ్ళబోతున్నావు? ఇంకెక్కడికి తీసుకెళ్తాను? వీటిని నాతో పాటు తీసుకువెళ్తాను. అసలు ఇది ఏం మాట్లాడుతుంది? ఈరోజు తాగింది నేనా లేక తనా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావా అది చెప్పర్చన. నేను మా ఇంటికి వెళ్తున్నాను. ఏంటి మీ ఇంటికి వెళ్తున్నావా? ఇంత రాత్రి పూట ఇంత అర్జెంటుగా ఎందుకు వెళ్తున్నావు? అక్కడ ఏదైనా సమస్య వచ్చిందా ఏంటి? అక్కడున్న వాళ్ళకి ఎవరికి ఏం కాలేదు కదా? అక్కడ కాదు, ఇక్కడ ఏమీ బాలేదు. నాకు అర్థం కాలేదు. ఈ ఇంట్లో నాకు మర్యాద లేనప్పుడు నేను మా ఇంటికి వెళ్ళడమే మంచిది. ఆ? తాళి కట్టిన భర్త కాబట్టి మీకో మాట చెప్పి వెళ్దామని ఇంతసేపు ఎదురు చూశాను. గుడ్ బై. ఏమైంది అర్చన? అసలు ఏం జరిగిందో చెప్పు. ఏమని చెప్పాలి? ఈ ఇంట్లో నన్ను అసలు ఎవరు పట్టించుకోవడం లేదు. విషయం ఏంటో కాస్త స్పష్టంగా చెప్పర్చన. నువ్వు ఇంత రాత్రి పూట ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి అసలు కారణం ఏంటి? ఒకవేళ నేను ఇంటికి తాగొచ్చానా? అదేం సమస్య కాదుగా. సరే ఇదిగో నీ మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నా, ఇక మీదట నేను అసలు మందు జోలికే వెళ్ళను, సరేనా? మీరు తాగండి, తిరగండి, ఏమైనా చేసుకోండి. దాని గురించి నేను అసలు ఏ మాత్రం ఆలోచించను. నన్ను మాత్రం మీరు దయచేసి వదిలేయండి. ఆ? నువ్వు అసలు విషయం ఏంటో చెప్పర్చన, ఏమైంది? అసలు నీకు వచ్చిన సమస్య ఏంటి? ఇక నేను మీ అర్చనని కాదు. చెప్పండి, అసలు నేను ఇంట్లో ఎవరిని? మీరు తాళి కట్టి తీసుకొచ్చిన మీ భార్యని. అంతేకాదు, నేను ఈ ఇంటికి కోడల్ని, ఒక్కగానొక్క కోడల్ని. కానీ ఆ మర్యాదని ఈ ఇంట్లో ఎవరైనా నాకు ఇస్తున్నారా? ఒక పరాయి దానిలాగా ఏ మాత్రం విలువ లేకుండా నేను ఇక్కడ ఉంటున్నాను. ఎవరు ఎన్ని మాటలన్నా భరిస్తూ ఉండడం నా వల్ల కాదు. ఎన్నో కోట్ల ఆస్తిని కాదనుకుని నేను మీ ఇంటికి కోడలిగా వచ్చాను. అది తెలుసు కదా ఇక్కడున్న నా భర్తకి. అయ్యో, నాకు అసలు కొంచెం కూడా అర్థం కావట్లేదు అర్చన. ఈ ఇంట్లో అందరికీ ఎంతో గౌరవ మర్యాదలున్నాయి కదా మార్తాండపురంలో. అటువంటి మీ కుటుంబానికి నన్ను కోడలిగా తీసుకొచ్చి ఒక బయట అమ్మాయికి క్షమాపణ చెప్పించి కాళ్ల మీద పడేలా చేశారు. భరించలేకపోతున్నాను. ఇక ఇంట్లో నేను ఒక్క నిమిషం ఉండను. ఈ ఊరికి నేను మళ్ళీ ఎప్పటికీ రాను. నేను మా ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాను. ఆగు. తప్పుకోండి, వెళ్ళనివ్వండి.